నమస్కారం గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. నేను సురేష్ కట్ట. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రుడు ఉండరంటారు. అది అక్షరాల నిజమనే నిరూపిస్తారు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షమా ఇంకో పక్షమా అనే తేడా లేకుండా రానన్న వారిని కూడా వచ్చేలా చేసుకుంటారు ప్రభుత్వంలో ఉన్న నేతలు. కాగా వచ్చే వారిని కూడా రారమ్మని, రాజకీయాల్లో మనమే మిత్రులమని, శత్రువులను కూడా భుజాలు తడుముతూ ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే అవే ఇప్పుడు తలలు పట్టుకునే స్థితికి తీసుకొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ప్రోత్సహించారు, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటి ఆ ఇబ్బందులు? మరి వారు ఎందుకు తలలు పట్టుకుంటున్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలనే తపన ప్రతి పార్టీలోనూ ఉంటుంది. కానీ అన్ని పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోలేవు కదా. ఏదో ఒక పార్టీ లేక అప్పుడు ప్రభుత్వాన్ని నియమించడానికి కోరం కోసం వేరే పార్టీల మద్దతు కోరుతుంటారు. అయితే 2014లో అధికారాన్ని చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అలాంటి ఇబ్బందులేమీ తలెత్తలేదు. స్వయంగానే ప్రభుత్వాన్ని నిలబెట్టింది. పాలనా పగ్గాలు చేపట్టి చెట్టాపట్టాలు వేసుకుంటూ వెళ్ళింది. ఇదే తరుణంలో వలసలకు ఊతమివ్వడం మొదలుపెట్టింది. ఇక్కడి నుండి మొదలైన వలసల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం ఆగకుండా, అలు పెరగకుండా వద్దన్నా వస్తామనే పరిస్థితికి వలసల ప్రక్రియ నడుస్తోంది. ఏ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలు, శాసనసభ్యులు ఇలా అందరూ వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్యల్లా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. రానున్న అర సంవత్సరమో లేక 1 సంవత్సర కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సమస్య ఏంటా అనేగా మీ డౌట్. అవును, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడి వాళ్ళున్నారు. ఓడిన నేతల పక్కనే పక్కా పార్టీలో గెలిచిన అధికార పార్టీ పంచన చేరిన నేతలున్నారు. ఇక్కడే అందరూ ఒకే గూటికి చేరేసరికి వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇస్తారు, ఎవరికి సీట్ ఇవ్వరు అనేదే పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఇచ్చినా ఎవరు గెలుస్తారు అనేది కూడా బేరీజు వేసుకోలేక తర్జన భర్జన పడుతున్నారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా వలసల వల్ల వచ్చిన వారి సంఖ్య 3 పదులు దాటింది. అంటే ఎంత మేర వలసలు వచ్చారు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతమందికి సీట్ల సర్దుబాటు ఎలా చేసేది అనేది పెద్ద సమస్యగా మారింది. ఇవన్నీ విషయాలు ఒక ఎత్తైతే అసలు సీటు ఇంకా ఎవరికివ్వాలో తేల్చకుండా చాలా చోట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 ఎన్నికల్లో సీట్లు నాకంటూ ప్రచారాలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. దీనికి తోడు ఆయా శాసనసభ్యులకు ప్రభుత్వం నిర్వహించే సర్వే కూడా ఒక రకంగా రుచించడం లేదు. కొంతమేర ఆయా శాసనసభ్యులు అసహనానికి లోనవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా మొత్తానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అధినాయకుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేయక తప్పదు. सेंट्रल हैदराबाद में 10 एकड़ में 1000 करोड़ रुपए लगा के खुद का एक बंगला महल बना लिए. उन्होंने टीआरएस पार्टी और सरकार में आने के बाद टीवी चैनल लगा लिए, न्यूज़पेपर लगाया, एक 500 एकड़ के अच्छा फार्म हाउस बना लिए. आज तक उनके खानदान के, उनके फैमिली मेंबर्स के उन्होंने चीफ मिनिस्टर बना, उसका बेटा को मिनिस्टर बनाए, दामाद को मिनिस्टर बनाए, बेटे को पार्लियामेंट मेंबर बनाए. मतलब 69 में जो पहला आंदोलन चला तेलंगाना के लिए वो उम्मीद पूरा नहीं हुआ. ఎన్నికలు అంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. నేనే ఎమ్మెల్యే అవుతాను అనే ధీమాలో ఊహల్లో చాలామందే ఉంటారు. కానీ ఇక్కడి పరిస్థితి భిన్నం. ఎందుకంటే ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు. ప్రభుత్వ పరంగా కూడా ఆయా సెగ్మెంట్లకు టికెట్ ఎవరికి వరిస్తుందో అర్థం కాని చిక్కుముడి.
ఒకటో రెండో కాదు, ఏకంగా 3 పదుల సంఖ్య దాటిన ఆ అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని శాసనసభ నియోజకవర్గాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కొడంగల్ తీవ్రమైన పోటీదారులున్నారు. అలానే ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నుండి వలస పక్షులు ఉద్దండులై ఉన్నారు. ఇక వరంగల్, తూర్పు భూపాలపల్లిలో అయితే త్రిముఖ పోటీ నెలకొంది. ఇక వరంగల్ జిల్లాలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటు ఎర్రబల్లి వర్సెస్ కొండ అన్నట్లు కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో మదిర, నల్గొండ జిల్లాలోని మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండలలో, అటు నల్గొండ నియోజకవర్గాల్లో కూడా చాలా క్లిష్టంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. ప్రత్యర్థులను బలహీనం చేసేందుకు, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు గాను టీఆర్ఎస్ ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అయితే ఇప్పుడు ఇదే టీఆర్ఎస్కు తలనొప్పిగా మారనుంది. ఇతర పార్టీల్లో బలమైన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టికెట్లను కేటాయించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ పలు దఫాలు సర్వేలు కూడా నిర్వహించారు. ఆ సర్వే నివేదికలను పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగానే టికెట్లను కేటాయిస్తారా, లేక ఏ ప్రాతిపదికన టికెట్లను కేటాయిస్తారు అనేది అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో బహునాయకత్వం గులాబీ బాస్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుండి గతంలో టికెట్ ఆశించిన వారు ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్నవారు పోటీలో ఉండడంతో క్యాడర్ కూడా ఏమీ పాలుపోవట్లేదు. కాగా వీటన్నింటికీ నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం కీలకమనే చెప్పాలి. ప్రధానంగా ముందు నుండి ఇటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే నమ్మకంతోనే ఈ వలసలను ప్రోత్సహించారని ఆరోపణలు లేకపోలేదు. అయితే రాష్ట్ర విభజన చట్టం ఆర్టికల్ 371(d)లో పొందుపరిచినట్లు నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే పట్టుదలతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే కేంద్రం తలుపు తడుతున్నారు. ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా అటు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోగా తాత్సారానికి మొగ్గు చూపుతోంది బీజేపీ ప్రభుత్వం. ఏది ఏమైనా నియోజకవర్గాల పెంపు జరిగితే కొంత ఊరట లభిస్తుంది. లేదంటే సీట్ల సర్దుబాటులో మాత్రం రానున్న 2019 ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే వాదన ప్రజల్లో గట్టిగానే వినిపిస్తుంది. ఇతర పార్టీలో బలమైన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టిక్కెట్లను కేటాయించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ పలు దఫాలు సర్వేలు కూడా చేశారు. ఆ సర్వే నివేదికలను పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను కేటాయిస్తారా, లేక
ఏ ప్రాతిపదికన టికెట్లను కేటాయిస్తారు అనేది అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో బహునాయకత్వం గులాబీ బాస్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుండి గతంలో టికెట్ ఆశించిన వారు ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్న వారు పోటీలో ఉండటంతో క్యాడర్ కూడా ఏమీ పాలుపోవట్లేదు. ఇవే గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. గోల్కొండ టీవీ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.